ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవటానికి, ఆర్థిక విజయాలు సాధించడానికి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధించాలి, కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఏ రకంగా పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ త్రయోదశి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేపట్టేటువంటి స్థిరాస్తి నిర్ణయాలు, అలాగే స్థిరాస్తి విక్రయాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోసేవ, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కందుల దానం విశేష ఫలితాలను కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వభద్ర. ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. పూర్వభద్ర నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. గురువు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, వక్ర స్థితి, చంద్రుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది మధ్యమ గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది, కొంతవరకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి శుక్రుడు యొక్క స్థితి మీ నక్షత్రంలో. ఇక్కడ శుక్రునికి ఉచ్చ స్థితి, రవికి బృహస్పతి తోటి పరివర్తన యోగం ఉంది, ఇది కూడా అనుకూలిస్తుంది. బుధుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత కలిగించినప్పటికీ తర్వాత అనుకూలతని కూడా పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులు ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. స్త్రీలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు నివేదన చేయటం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగ ప్రయత్నాల్లో పనికి వస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. జాప్యాలని పారిశ్రామిక రంగం వారు అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు
క్రీడారంగం వారికి కలిసి వస్తే విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షంతలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాట్లను సవరించుకోలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విస్మయాలు వృత్తిపరంగా ఆర్థికంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆకస్మిక పరాజయాలు ఉన్నప్పటికీ తిరిగి సమర్థతతో ఎదుర్కొనేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక పరంగా ముందంజ వేయగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. దూకు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే లభిస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార రంగం వారికి లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. విద్యార్థులు క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శారీరక రుగ్మతలు కూడా తగ్గుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి ప్రణాళికల ద్వారా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి తోడవుతుంది. అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక సంబంధిత సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికం అవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అనుకున్నవి సాధించాలనే పట్టుదల కార్మిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. అనిశ్చిత పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. అనువైనటువంటి మార్గాలు విద్యార్థులకి
ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనకర కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. శుభ విషయాలు ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పటిక బెల్లం, ఆవు పాలు నివేదన చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విభేదాలని సృష్టించినప్పటికీ అనుకూలతను కూడా పెంపొందింపచేస్తుంది. వ్యాపార రంగం వారికి లాభదాయకమైనటువంటి ప్రణాళికల్ని అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా దగ్గరవుతుంది. వేగవంతమైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీల ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ప్రణాళికలు వ్యాపార రీత్యా వ్యాపారస్తులకి బలాన్ని పెంపొందింపచేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి తెలివైన నిర్ణయాల ద్వారా అభివృద్ధిని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులను పెంపొందింపచేస్తాయి. నూతన ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి సంపెంగ పూలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాల ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ఆందోళన తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి పెరుగన్నాన్ని నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి
స్వాగతం. గృహవాస్తురీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల యొక్క ప్రభావరీత్యా గృహప్రవేశం అనేటువంటిది అదృష్టదాయకమైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తుంది. అయితే సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రుల యొక్క ఆశీర్వచనాలతో మీరు నూతన గృహప్రవేశం చేసే సమయంలో చూడవలసినటువంటి కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. వాటిని ఆచరించినట్లయితే గృహప్రవేశం మీ జీవితాలలో అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అనేటువంటి విశేషాంశాన్ని గుర్తుపెట్టుకుందాం. ఈ యొక్క తిథుల రీత్యా గృహప్రవేశానికి మంచి రోజులు పాడ్యమి తిథి, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ. ఇవన్నీ మంచి తిథులుగా మీరు గుర్తుపెట్టుకోండి. వారాల దగ్గరకు వచ్చేసరికల్లా సోమ, బుధ, గురు, శుక్రవారాలు విశిష్టవంతమైనటువంటి వారాలుగా మనకు శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అలాగే నక్షత్రరీత్యా చూసినట్లయితే రోహిణీ నక్షత్రం, మృగశిర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త, అనురాధ, ధనిష్ట, శతభిషం, రేవతి, పుష్యమి. ఈ నక్షత్రాలకు చాలా యోగవంతమైన శుభతత్వం. అలాగే లగ్నాలని చెప్పేసి భావించి ఆ లగ్నరీత్యా కూడా చెప్పడం జరుగుతుంది. వృషభ లగ్నం, మిథున లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నం, కుంభలగ్నం, మీన లగ్నం. ఈ యొక్క గృహప్రవేశానికి కలశ చక్ర శుద్ధి అని చెప్పేసి కూడా చూస్తారు. ద్వాదశ శుద్ధులు అనేటువంటివి కూడా ఆచరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. గృహప్రవేశ తత్వాన్ని బట్టి ఆ యొక్క ప్రభావం చాలా చక్కటి యోగవంతన తత్వాన్ని ప్రసాదిస్తుంది. గృహప్రవేశ సమయంలో గోమాతను, లేగదూడతో కూడిన ఆవు చాలా మంచిది. మీ ఇంట్లోకి ప్రవేశపెట్టాలి. అలా కుదరినప్పుడు కనీసం వెండితో తయారు చేసినటువంటి గోవు, దూడ ఉన్నటువంటి వెండి బొమ్మ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. గోమాత ఇంట్లో గనక అడుగు పెట్టినట్లయితే ముక్కోటి దేవతలు కూడా మన ఇంటిని పావనం చేశారు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరూ కూడాను కలిసి కాపురం చేయాల్సి వస్తే అన్న దక్షిణ లేదా పశ్చిమ దిశలో, తమ్ముడు తూర్పు, ఉత్తర దిశలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. సింహద్వారానికి రెండు వైపులా కూడా కిటికీలు ఉండవచ్చు. దానివల్ల చాలా లాభదాయకమే. సింహద్వారానికి ఎదురుగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నుయ్యి అనేటువంటిది ఉండకూడదు. మూసేటప్పుడు, తెరిచేటప్పుడు తలుపులు మాత్రం శబ్దం రాకూడదు. 2 తలుపులు పెట్టాలి సింహద్వారానికి. ఒక తలుపు పెట్టేటువంటి సాంప్రదాయం ఎక్కువైంది ఇటీవల కాలంలో. 2 తలుపులు పెట్టడమే సర్వవిధాల శ్రేయోదాయకం. ఆ 2 తలుపులు కూడా మూసేటప్పుడు శబ్దాలు మాత్రం రాకూడదు. రోడ్డు కంటే ఇంటి స్థలం ఎత్తులో ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అనే విషయాన్ని గుర్తెరుగుదాం. ఇంటి స్థలంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది. సుఖక్షేమాలు బాగా కలుగుతాయి. తగ్గినట్లయితే కించిత్తు చిక్కులు సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా
అనేటువంటి విశేషాంశం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పెరిగితే అనారోగ్యాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా మంచిది. పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యం దిశలు కనుక పెరిగినట్లయితే ఆందోళన పెరుగుతుంది ఆ ఇంటిలో నివసించేటువంటి వారికి. ఎలక్ట్రిక్ మీటర్లు కానివ్వండి, మెయిన్ బోర్డు కానివ్వండి, ఇంటికి ఆగ్నేయ దిశలో తూర్పు వైపున గోడకు బిగించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. బీరువాలు, ఇనుప పెట్టెలు ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యానే అమర్చుకోవాలి. వ్యాపారం చేసే స్థలంలో క్యాష్ బాక్స్ మాత్రం ఈశాన్య దిశలో ఉంచుకోవటం మంచిదే అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిని మార్పులు చేర్పులు చేయాలన్నా, ఇల్లు పడగొట్టి కొత్త నిర్మాణం చేపట్టాలన్నా తప్పనిసరిగా ఇంటి పూజ చేయాలి. ఇంటిని పడగొట్టేటప్పుడు కూడా పూజ చేసి పడగొట్టాలి. ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి పసుపు కుంకుమ వేసి, అమ్మ అనుగ్రహించవలసింది, నేను నూతన నిర్మాణం చేసుకుంటున్నాను అని చెప్పి చేస్తే మంచిది. మీరు ఇంటి అనుమతి తీసుకున్నారు అని చెప్పేసి అర్థం. అలాగే వీధి పోట్లు ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి తెలియకుండానే. అంటే ఇల్లంతా కట్టిన తర్వాత వీధి పోటు ఒకటి వచ్చి పడుతుంది. అది వరకు లేదండి, ఇటీవల కాలంలో వచ్చింది అంటుంటారు. వాళ్ళ సంగతి ఏమిటి మరి? ఎట్లా అంటే ఆ వీధి పోటు సరైనదా కాదా తెలుసుకొని, వీధి పోట్లో కూడాను ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం వీధి పోట్లు చాలా చక్కటి యోగవంతమైన లాభాన్ని కలిగిస్తాయి. ఆగ్నేయం పడమర వాయువ్యం వీధి పోట్లు, నైరుతి వీధి పోట్లు కించిత్తు నష్టదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ వీధి పోట్ల ప్రభావం నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రరీత్యా కుడివైపు తొండ ఉన్న వినాయకుని విగ్రహం ఆ వీధి పోటు తగిలేటువంటి ప్రదేశంలో స్థాపితం చేయటం, లేక అశోక వృక్షం నాటటం, ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఒక గృహం కట్టాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఆ గృహం చాలా చక్కగా నిర్మాణం అవుతుంది. అందుచేత గృహ నిర్మాణం ప్రారంభించే తత్వం దగ్గర నుంచి దైవారాధన అనేటువంటిది వ్యక్తికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి యజమాని నిత్యం కూడాను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అమ్మామద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా, నీకు తెలియని విషయమా? అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే పంపిస్తాడు. అమ్మా, రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించాడంటే నాతో సమానులున్నారు, అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరు. కాబట్టి ఎవరు రారమ్మా, అందరూ వస్తారు. అది ఆయన వినయం అంటే.
శక్తి ఉండడం కాదు, ఉపాయం ఉండడం కాదు, దక్షత ఉండడం కాదు, ధైర్యం ఉండడం కాదు, దానికి వినయం తోడైన నాడు ఈశ్వరానుగ్రహ ప్రసరణం. అందుకే ఇంత బుద్ధిమతాం వరిష్టం లంకాపట్టణంలోకి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేక చతురంగుళమత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయ సహా అన్నారు. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ వెతికేశాను, అయినా నాకు సీతమ్మ కనపడలేదే. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, ఏమైనా నీళ్లు దొరికితే తాగుతాను, లేకపోతే ఇలాగే కూర్చుంటాను, శరీరం విడిచిపెట్టేస్తాను. సీతమ్మ దొరకలేదని తను ప్రాణం విడిచిపెట్టాలనేటటువంటి నిరుత్సాహాన్ని పొందేసినటువంటి మహాపురుషుడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఆయన వినయం వలన కలిగింది కాబట్టి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది సంపాతి వాక్యం. ఇక్కడ సీతమ్మ ఉంది అని చెప్పాడు. నాకు కనపట్టలేదు అంటే నేను ప్రయత్నం చేస్తే నాకు కనపడుతుందా? మహానుభావుడు జనకుడు ప్రయత్నం చేస్తే దొరికిందా? జనకుడిని అనుగ్రహించాలనుకుంది, దొరికింది. కాబట్టి అమ్మా నాకు కనపడమ్మా అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో అంటూ అందరినీ స్తోత్రం చేసి శరణాగతి చేశారు. వెంటనే అశోకవనం కనపడింది, ఒక్క దూకు దూకారు, అశోకవనంలోకి వెళ్ళారు. ఆ సీతమ్మ తల్లి చూసి సుముహూర్తమిబధ్యాత్వా భష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప అంటారు మహర్షి. ఏడుస్తున్న వాడు ఎలా ఉంటారో అలా కన్నుల వెంట బాష్పధారలు పడిపోతూ సీతా దర్శనం చేత పులకాంకిత గాత్రుడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించిన మహానుభావుడయ్యాడు. కాబట్టి వినయం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎంత శక్తి ఉన్నా ఇదంతా నాదే అన్నవాడు ఎవరుంటాడో వాడు కాలమునందు పరీక్షకి తట్టుకోలేడు. అందుకే ఎప్పుడూ ఉండవలసింది ఏది అంటే వినయాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆ వినయం గొప్పది. భీష్మాచార్యుల వారు మహాభారతంలో ఎంత వినయంతో ప్రవర్తిస్తాడో, గురువులు కనపడితే ధర్మరాజు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తాడో, తన రాజ్యాన్నే కబళించి తననంత బాధపెట్టిన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడి పేరెత్తితే నమస్కారం చేసి మాట్లాడతాడు, రాయబారితో మాట్లాడిన. నిజంగా వినయం అన్న మాట ఎంత గొప్పదో మనకి పౌరాణిక వాంగ్మయం చూస్తే అర్థమవుతుంది. వామనమూర్తి ఆఖ్యానంలో బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టేశారు. రాజ్యమే పోయింది, బెంగపెట్టుకోలేదు. తాతగారైన ప్రహ్లాదుడు సభలోకి నడిచేస్తుంటే బొట 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 ఏడిచేశాడు. ఏమిరా రాజ్యం పోయింది, ఏడవలేదు. అందరూ పారిపోయారు, ఏడవలేదు. ఇదేమిరా ఇప్పుడు ఏడుస్తున్నావు అన్నారు. నేను ఏడుస్తున్నది రాజ్యం పోయిందని కాదు, మహాభక్తుడు ఇంతటి కీర్తి ప్రతిష్టలున్న మా తాతగారు నడిచొస్తుంటే 2 చేతులు ఎత్తి ఇలా నమస్కరించలేదు, నేల మీద పడలేదు, వరుణపాశాలతో కట్టేశారని ఏడుస్తున్నానన్నాడు. అంతటి వినయానికి మారుపేరు ఈ దేశం, అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ ఈయేషా సంకల్పం చేసి ఆ ధైర్యం అటువంటిది. నాకు అండ రామచంద్రమూర్తి, ఆయన శక్తి ఉండగా నేను ఎందుకు దాటలేను? ఈ ధైర్యంతో ప్రారంభం చేశారు. ఏ కార్యం ప్రారంభం చేసినా భక్తితో, వినయంతో, సత్వగుణంతో ప్రారంభం కావాలి. ఏదో ఒక సంకల్పం చేసేసి ఇంకక్కడి నుంచి నేను ఇలా అనుకుంటున్నాను అని టంకు వేయడం కాదు. సంకల్పాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా స్వీకరించగలగాలి. ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి నాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు అని ప్రారంభం చేయవలసి ఉంటుంది. దృష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే, సాధారణంగా ఏదైనా ఒక మంచి పని మీద బయలుదేరగానే మీరు ఒక సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం ప్రారంభం చెయ్యగానే మీ ప్రయత్నం లేకుండా వచ్చేది ఏది అంటే కాళ్ళకి నమస్కారం చేయడం ప్రారంభం అవుతుంది. ఎదుటివాడు మీ దగ్గర వంగి మీ పాదములు ముట్టుకున్నాడో ఉత్తర క్షణంలో పైకొచ్చేది ఏది అంటే అహంకారం. నా అంతవాణ్ణి ఇక నేను ఒకడికి నమస్కారం చేసేది ఏమిటనిపిస్తుంది. ఎదుటివాడు ఎందుకు వంగి నమస్కారం చేస్తున్నాడు కాళ్ళు పట్టుకుని? ఎందుకు ఎదుటివాడు నేల మీద పడిపోతున్నాడు తన్ని చూడగానే? అయ్యా మీరు నిలబడ్డారు, నేను ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను. ఈ భూమి అడ్డు లేకపోతే ఇంకా కింద పడిపోదాం. నేను కింద పడిపోవడానికి హద్దు లేదు, అంత కింద పడిపోయాను. మీరు నిలబడినవారు, నన్ను పైకెత్తండని కింద పడ్డాడు. ఇప్పుడు నీ మీద కర్తవ్యం ఉందా? అహంకరించడానికి అవకాశం ఉందా? కింద పడ్డవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరి ముందు పడిపోవాలో వాడి ముందు పడిపోయానన్న ధైర్యంతో పడిపోయాడు. ఎత్తవలసిన కర్తవ్యం నీది. అందుకని వంగవలసింది నువ్వు, మాట్లాడవలసింది నువ్వు, నీ ఊపిరిని పణంగా పెట్టవలసింది నువ్వు. నీ కర్తవ్యం పెరిగింది. అంతేకాని పడిపోయిన వాడిని చూసి వాడు పడిపోయాడు నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు పాడైపోతావు.
నమస్కారం పుచ్చుకోవడం అంత తేలిక కాదు. ఒక్క నమస్కారం పుచ్చుకోవడం వెనక ఎంత కర్తవ్యత నిష్ఠ ఉండవలసిన అవసరం ఉంటుందో. అందుకే పరిశీలనం అనేటటువంటిది అంత అవసరమవుతుంది. అది లేదనుకోండి, పాడైపోవడానికి సత్కారము, సన్మానము, నమస్కారము, పొగట్ట వీటికన్నా తేలిక మార్గాలు ఇంకొకటి ఉండవు. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసింది ఏదో తెలుసు. అందుకే పిల్లలకి రామాయణం చెప్పి తీరాలంటాను నేను. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, పరదేవత అన్నది ఒకటి ఉంది. యశస్విని అని పేరు ఆవిడికి. ఆమెకున్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె అనుగ్రహించాలనుకుంటే ఆమె మొదట చేసే పని ఏది అంటే విశేషమైన కీర్తినిస్తుంది. కీర్తినిచ్చి తన బిడ్డని చూసుకొని మురిసిపోతుంది. ఆ కీర్తి పొందడానికి ఏ విభూతి కావాలో ఆ విభూతి వాడిలో ప్రవేశపెడుతుంది. వాడు 10 మంది వాడిని చూసి నమస్కరించేట్టు, 1000 మంది వాడి గురించి చెప్పుకుని మురిసిపోయేటట్టు, ఆయన ఎంత మంచివాడండి అనేటట్టు చేస్తుంది. అలా అనేటట్టు చేస్తే అది చెవిన పడింది అనుకోండి, ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది నమస్కరిస్తున్నారు, ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారన్ననాడు అలా తను తయారైతే సంతోషిస్తున్నది ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఈ విభూతినిచ్చింది. అమ్మా, నన్ను ఇంత కీర్తివంతుడుగా చూడాలని నాకు ఈ విభూతినిచ్చావా? అమ్మా నీకు నమస్కారం. ఇదంతా నువ్వు ఇచ్చినటువంటి శక్తి. నువ్వు ఇచ్చి ఉండి ఉండకపోతే నేనేమి చేయగలనమ్మా అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఏ ఇబ్బంది రాదు. ఎన్ని పొగట్టలైనా కానీ వాడినేం బంధించవు, ఎన్ని సత్కారములు కానివ్వండి వాడినేం పాడు చేయవు. ఇదంతా నాదే అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అయితే నీదే అని అమ్మవారు అందనుకోండి, అయిపోయిందంతే. ఇంత బయలుదేరారు స్వామి హనుమ. సముద్రుడు తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచి ఒక మాట అన్నాడు, ఏమయ్యా నువ్వు నాలోనే ఉన్నావు, పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి, పాతాళంలోంచి పైకొచ్చేటటువంటి రంధ్రానికి అడ్డంగా ద్వారం పడ్డట్టుగా పడ్డావు. పైన వెళ్ళిపోతున్నటువంటి వాడు మహానుభావుడు హనుమ వెళ్తున్నారు. ఎవరి కార్యం మీద? రామకార్యం మీద పెడుతున్నారు. ఆ రాముడి వంశంలో పుట్టినటువంటి సగరులున్నారే, అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితమర్హతి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్వినటువంటి గోతులలోకి వచ్చి నీళ్లు నిలబడితే సాగరములయ్యాయి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అపహరింపబడితే ఆమె జాడ కనిపెట్టడానికి నిస్వార్థ బుద్ధితో వెడుతున్నటువంటి హనుమకి సత్కరించి ఆయనని ఆదరించకపోతే నువ్వు లోపల ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నువ్వు పైకి లే అన్నాడు. ఆయనకో భయం ఉంది, పైకి లేస్తే రెక్కలున్న ఇంద్రుడు కత్తిరించేస్తాడు. అయినా సరే ప్రత్యుపకారం కోసం పైకి లేచిపోయాడు. పైకి లేచిపోతే వచ్చేస్తున్నారు హనుమ. అది సూర్యోదయం. మంచి బంగారు శిఖరాలతో లేచాడు. సూర్యకిరణాలు పడ్డాయి. వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో నిజంగా. ఆ సముద్రంలోంచి ఆ శిఖరాలు, మైనాక శిఖరాలు ఇలా పైకి లేస్తుంటే అవి తీగలతోటి, కొమ్మలతోటి, చెట్లతోటి పైకి లేస్తుంటే శాతకుంభమై శృంగై సకిన్నర మహోరగై అన్నారు. అవి బంగారు శిఖరాలు ఇన్ని చెట్లతో, తేనెపట్లతో, ఇన్నిటితో పైకి లేచాయి. ఎవరైనా ఏమంటాడు, ఇంత దూరం వచ్చాను, అమ్మయ్యా చెట్లు కనబడ్డాయి, బంగారు శిఖరాలు కనబడ్డాయి, కాసేపు ఆగి కొంచెం తేనె తాగుతానంటాడు, 2 పళ్ళు తింటానంటాడు. ఆయన మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, సముద్రం మధ్యలోంచి బంగారు శిఖరం పైకి ఎలా వచ్చింది, కాబట్టి ఇది నాకు విఘ్నం, ఈ కార్యక్రమాన్ని నేను అంగీకరించను, దీని మీద నేను ఆగడాన్ని ఒప్పుకోనన్నారు. ఉరసాపాతయామాస జీమూత వివమారుత, తన వక్షస్థలంతో ఒక్క దెబ్బ కొడితే శిఖరములన్నీ చూర్ణములై కింద పడిపోయాయి. వెంటనే మనుష్య శరీరాన్ని పొందాడు మైనాకుడు. నిలబడి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు. ఏమి ఆర్షవాక్కులండి రామాయణం అంతా. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథి భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి అతిథి వచ్చినప్పుడు అతిథికి తప్పకుండా పెట్టాలి. సామాన్యమైన వాడు, ఏమీ చేతకానివాడు అతిథిగా వస్తేనే అతిథి యందు భగవంతుణ్ణి చూసి ఆరాధిస్తాం కదా. నీ వంటి నిస్వార్థపరుడైనటువంటి రామభక్తుడు వెళ్ళిపోతుంటే ఆదరించద్దు. అందుకని ఒక్కసారి కిందకి దిగవయా, నా శిఖరముల మీద వాలవయా, ఆ కాసింత తేనె తాగు, 2 పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో, అప్పుడు బయలుదేరు అన్నారు. అటువంటి వాణ్ణి ధిక్కరించి మాట్లాడితే గౌరవంగా ఉండదు. కాబట్టి అయాచితంగా కనపడిన దాన్ని స్వీకరించారని కఠినంగా మాట్లాడరు.
ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. నేను ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీద వెళ్ళిపోతుంది కానీ మధ్యలో ఆగదుగా, అలా వెడతానన్నాను కాబట్టి వెళ్ళిపోతాను. కాబట్టి నేను చీకటి పడే లోపల వెళ్ళిపోవాలి, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని వెళ్ళిపోయారు. ఏది ఎందుకు చేస్తున్నాడో అంతవరకు మాత్రమే చేసి విడిచిపెట్టేయాలి. లోపలికెళ్ళి బయటికి రావడమే, అంతేగాని బంధనంలో ఇరుక్కోకూడదు. అడ్డుకొచ్చింది దాక్షాయణి అన్న పేరుతో. ఆవిడ దాక్షాయణి పార్వతీదేవి పేరండి, అదేం మామూలు పేరు, సురస ఆమె. అందుకే దాక్షాయణి నమోస్తుతే అన్నారు హనుమ ఆవిడ్ని. పార్వతీదేవి యొక్క స్వరూపంగా కొనియాడారు. ఆ సురస అడ్డంగా వచ్చింది. ఆవిడేం ఉత్తినే రాలేదు, ఆవిడంతటా ఆవిడ రాలేదు, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు ఆయన. అక్కడ ఉన్న దేవతలందరూ ఇల్లు అడిగారు, అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్రమాచర అన్నారు. అమ్మ వెళ్ళిపోతున్నాడు అప్రతిహతంగా, ఏది అడ్డెళ్ళు ఒక్కసారి ఓ పరీక్ష పెట్టు, ఏమవుతాడో చూద్దాం. దేవతల పరీక్ష అది. సురస అడ్డొచ్చింది. ఆవిడ చమత్కారమైన మాట అంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మమాననం అంది. నేను దీన్ని తింటాను, నువ్వు నా నోట్లోకి రా అంది. అలా అంటారా ఎవరైనా? మహానుభావుడు వెళ్ళిపోతున్నారు, చూడమ్మా ఓ పరీక్ష పెట్టు అన్నాడు. సురస అడ్డొచ్చింది. ఆవిడ చమత్కారమైన మాట అంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మమాననం అంది. నేను దీన్ని తింటాను, నువ్వు నా నోట్లోకి రా అంది. అలా అంటారా ఎవరైనా? బుద్ధి పరిశీలనం చేస్తోంది, ఎంతవరకు నిలబడగలడు. ఇక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. ప్రహృష్టవదన శ్రీమాన్. లోకంలో కార్యం ఒకటి మొదలుపెట్టినప్పుడు అన్నీ కలిసి వస్తుంటే పొంగిపోతారు, చేసేస్తారు కార్యం. ప్రతికూలంగా ఒకటి వచ్చిందనుకోండి, వెంటనే బెంగపెట్టేసుకుని ఏమిటో ఏం తప్పు చేసామంటారా, ఎక్కడ పొరపాటు జరిగిపోయిందంటారా అని ఇంకా కుందిపోయి మృత్పిండ మట్టి ముద్ద ఎలా పడిపోతే పైకి లేవదో అలా పడిపోతారు. కాదు, అసలు మనిషి ప్రహృష్టంగా సంతోషంగా నిలబడ్డం అనుకూలమైన వచ్చినప్పుడు కాదు. మైనాకుడు వస్తే సంతోషంగా ఉండడం గొప్ప కాదు, ప్రతికూలమైనది వచ్చినప్పుడు కూడా అంతే స్థిరంగా నిలబడి ఆలోచించగలిగినటువంటి బుద్ధి ఉండాలి. కుంగిపోయాడు అనుకోండి, అసలు ఆలోచన నిలబడదు. ప్రహృష్ట మంచి సంతోషంతో అలా నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడొక్కడే అది తట్టుకోగలడు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎక్కడో యుద్ధభూమిలో ఉండిపోయిన వ్యక్తిని బిజు పట్నాయక్ విమానంలో వెళ్ళి తీసుకురాలి. ఆ రోజుల్లో ఎలా సంభవం అవుతుంది అంటే ప్రహృష్టవదన శ్రీమాన్. వాళ్ళు అన్నిటినీ దాటి ఆ ప్రహృష్టవదనంతో, ఆ బుద్ధి వికాసనంతో అలా నిలబడగలరు కొంతమంది. అది ఈశ్వర కృప, అది సంకల్ప శుద్ధి. అందుకే ఆవిడొచ్చి అడిగితే ఆయన మాట్లాడతారు హనుమ. కానీ మాట్లాడడం మొదలు పెడితే అర్థం లేకుండా మాట్లాడడం ఉండదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప ఇప్పుడు రామకథ అంతా మొదలుపెట్టి అయోధ్య, దశరథ మహారాజు గారు, పుత్రకామేష్టి ఇవన్నీ మాట్లాడరు. ఎంత సూక్ష్మంగా మాట్లాడతారంటే రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. 2 శ్లోకాలంతే. అమ్మా, అయోధ్యానగరాన్ని పరిపాలించే రామచంద్రమూర్తి దండకారణ్యానికి వస్తే ఆయన భార్య సీతమ్మ అపహరించి తీసుకుపోయారు. నేను ఆమె జాడ కనిపెట్టడానికి ఎడుతున్నానమ్మా, ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తాను. అలా కుదరదబ్బాయి, నా నోట్లోకి రావాల్సిందే. అయితే అమ్మా, నీ నోట్లోకి పట్టగలిగినంత నోరు పెంచుకో. ఆయన పెరిగారు, ఆవిడ పెరిగింది, ఆయన పెరిగారు, ఆవిడ పెరిగింది. ససించప్యత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక. ఒక్కసారి బొటనవేలంత సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, లోపలికి కదురమ్మన్నా వచ్చాను, బయటకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన కోరిక నేను తీర్చేశాను కాబట్టి అమ్మా నేను బయలుదేరచ్చా అన్నారు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుకం సమానైశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఏమి బుద్ధి బలం రా నాయన. అకస్మాత్తుగా చిన్నవాడి అయిపోయి నోట్లోకి వచ్చావు, బయటికి వెళ్ళిపోయావు అంటే చిక్కుకోకుండా నేను ఇది చేశానన్న భావన లేకుండా చెయ్యవలసినది చేసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సీతమ్మని చూశావన్న కీర్తి, సీతారాముల్ని కలిపావన్న కీర్తి నీకు దక్కుతుంది, వెళ్ళిరా అన్నాడు. దాక్షాయణి నమోస్తుతే అన్నారంతే. అమ్మా, నువ్వు కోరినట్లు లోపలికి వచ్చాను తల్లి దాక్షాయణి, నీకు నమస్కారం అన్నారు, బయలుదేరిపోయారు.
ఇది ధృతి, దృష్టి, మతి అంటారు. మతి అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా గమనిస్తూ చెయ్యవలసినటువంటి పనులు చేసుకుని వెళ్ళిపోతూ దాని వలన ఒక ఫలితాన్ని కోరకుండా ఉండడం. ఫలితాన్ని కోరకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఒకెత్తు. ఇది దాటిన తరువాత వచ్చే గండం ఉందే, అది దాటడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అక్కడ పడిపోతారు అందరూ. అక్కడ పడిపోయి ఇక లేవలేకపోతారు. అందుకే మహాత్ముల కోవలోకి చేరడానికి పెనుగండం ఎక్కడొస్తుంది అంటే ఎవరికైనా అక్కడే వచ్చేస్తుంది. మహాత్ముల కోవలోకి చేరడం కాదండి, ఎవరి కోరిక తీరడానికి అడ్డైనా అక్కడే ఉంటుంది. అదే దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏ పని చెయ్యకుండా ఉండాలో ఆ పని చెయ్యకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ. ఎందుకంటే ఈ పని చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఆ పని చెయ్యడం తేలిక. ఈ పని చెయ్యొద్దు అని నేను అన్నాను అనుకోండి, చేయకుండా ఉండడం చాలా కష్టం. ఎప్పుడు ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో వస్తుంది ప్రమాదం. అందుకే రామాయణంలో సుందరకాండలోనే స్వామి హనుమ విషయంలోనే మైనాకుడి వృత్తాంతంలో ఒక మాట అంటాడు సముద్రుడు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. పెద్దలైన వాళ్ళకి తప్పకుండా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఏ పని ఎప్పుడు చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడని సమయంలో చేస్తే కోపం వస్తుంది. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. చెయ్యడం ప్రధానం కాదు, నేను ఈ పని చేశానండి పనికిరాదు. ఆ పని చెయ్యవలసిన సమయంలో నువ్వు చేశావా, అదే జీవిత అభ్యున్నతికి కారకం. అదే ఏదైనా అంతే, కాలముతో ముడిపడిపోయి ఉంటుంది. ఆ కాలమునందు నువ్వు చేశావా, కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు. అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు. తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువుగారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహశక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి. ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. ఒక్క అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది. పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తిర్యగూర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు. సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ దీన్ని చంపేయాలనుకున్నారు. సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే పర్వాలేదు, ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే ఎంత ప్రమాదం వైపుకు వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. సవేశ్వజాలం బలవాన్ దదర్శా వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం. ఆ రావణాసురుడి మందిరంలో ఉన్నటువంటి గదికి ఉన్నటువంటి గడపలకి కట్టిన తోరణాలు వైఢూర్యాలతోటి, బంగారంతో చెక్కబడి మెరుపులతో ఉన్నటువంటి మబ్బు కింద నుంచి పక్షులు ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని ఎంతో బలంగా చూశారు హనుమన్నారు. ఎందుకు దాన్ని బలంగా చూడడం ఎందుకు అంటే, దాని వంక చూసి సీతమ్మని చూడ్డానికి వచ్చాను తప్ప ఇవి చూడ్డానికి రాలేదని కన్ను తిప్పుకోకపోతే ఓ 10 రోజులు దాన్ని చూస్తూ ఉండిపోతాడు. అంత గొప్పగా చెక్కారు. బలం ఎందుకు అంటే, సీతమ్మ కోసం వచ్చాను తప్ప దీనికోసం రాలేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది బలం.
అంటే దేనివైపు ఆకర్షితుడు కాకూడదో దానివైపు ఆకర్షితుడు కాలేదాయన. అన్నిటికన్నా పెద్ద పరీక్ష. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రహితా హిసా మాలేవ గ్రహితా సూత్రే శిశుభే మత్తషట్పద నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా ఉపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వ నచాపి కంతస్య నకామనీయ అన్నారు మహర్షి. ఈవిడ ఒంటి మీద ఉండవలసిన బట్ట ఆవిడ ఒంటి మీద ఉండలేదు, పక్క ఆవిడ ఒంటి మీద ఉంది. అంటే అంత దారుణమైన స్థితిలో పడుకున్నారు అంతమంది. పడుకున్న వాళ్ళు ఏం పనికి మాలిన వాళ్ళు కారు. నచాకులీనా నచ హీనరూప నదక్షిణానా ఉపచారయుక్త భార్యా భవత్తస్య నహీనసత్వ నచాపి కాంతస్య నకామనీయ. ఉత్తమమైన కులంలో పుట్టని వాళ్ళు కారు, ఉపచారములు తెలియని వాళ్ళు కారు, ఇంతకుముందు ఎవరితోనో ఉన్నటువంటి వాళ్ళు కారు, అందులో ఉన్న ఏ స్త్రీ వంక చూసినా సామాన్యమైన స్త్రీగా కనపడేది కాదు. అటువంటి వాళ్ళందరూ అక్కడ పడుకుని ఉన్నారు. అందరి వంక చూస్తూ వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఈమె సీతమ్మ కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంతకీ సీతమ్మ కనపడకపోతే ఒక ప్రశ్న వేసుకున్నారు. ఇంతమంది ఆడవాళ్ళు నిద్రపోతుండగా చూశాను కదా, అధర్మ దోషం వల్లే నాకు సీతమ్మ కనపడలేదా అన్నారు. అని వెంటనే ఆయనే జవాబు చెప్పారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. చూడడం ధర్మం కాబట్టి, సీతమ్మ ఆడది కాబట్టి ఆడవాళ్ళ మధ్యలో ఆడవాళ్లలో వెతికాను. ఆయన మనసు ఆకర్షింపబడదు, అంత నిగ్రహ శక్తితో నిలబడగలరు. సుందరకాండలో అంత కష్టపడిన స్వామి గుక్కెడు మంచినీళ్లు తాగారని లేదు, వండని వంట పదార్థం లేదు వంటశాలలో, అక్కడ కూడా వెతికారు. దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు మహర్షి. జింక మాంసం దగ్గర నుంచి ఎన్ని రకాల మాంసాలో కన్నతల్లి భోజనానికి పిలిచినట్లు వాసనలు వస్తున్నాయట పాత్రలోంచి. సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తప్ప జిహ్వేంద్రియానికి వశులు కాలేదు. ఎన్ని మధుపాత్రలో సీతమ్మ కాదని విడిచిపెట్టేశారు. సీతమ్మ కనపడే వరకు దేనివైపు ఆకర్షితులు కాలేదు. అది స్వామి హను అంటే. ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.